ఆచి చికెన్ మసాలా. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే అని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా అన్నారు. నేడు అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకోవడంతో తన కుటుంబం వణికిపోయిందని తెలిపారు. మార్క్ ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమని తెలిపారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేమని, ఎందుకంటే అఖీరా పుట్టినరోజు అని చెప్పారు. అతను ఎదుగుతున్న తీరును చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందన్నారు. అతడు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకుంటాడని, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటాడని తెలిపారు. మరోవైపు గతేడాది ఇదే రోజు మార్క్ అగ్ని ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడని, అందుకే ఈ రోజు తాము ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు. మార్కు ఇది నిజంగా పునర్జన్మ అని పోస్టు చేశారు అన్నా లెజినోవా. ఏడాది గడిచినా ఆ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. 10 ఏళ్ల వయసున్న ఓ చిన్నారి మరణానికి 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణం ఎవరో మాకిప్పటికీ తెలియదన్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ఆ రోజు అతను క్షేమంగా ఉన్నాడని, తన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చుని బాధపడిన రోజులు తనకింకా గుర్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదన్నారు అన్నా లెజినోవా. ఇక మార్క్ తో పాటు 15 మంది పిల్లల్ని కాపాడిన కార్మికులకు తాను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. వాళ్ళు నిజమైన హీరోలంటూ ఆ రోజును అన్నా లెజినోవా గుర్తు చేసుకున్నారు. కా ప్రమాదం ఫోటోలతో పాటు తాను తిరుపతిలో తలనీలాలిచ్చిన ఫోటోను కూడా పంచుకున్నారు. ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రైట్ వినోద్, మనం చూస్తున్నాం అన్నా లెజినోవాకి సంబంధించిన పోస్ట్ ని డీటెయిల్స్ ఏ విధంగా అనుకో యాక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏప్రిల్ 8వ తారీఖున అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ రేణు దేశాయల కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజు. అలాగే ఇదే రోజున సింగపూర్ లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతుల చిన్న కుమారుడు మార్క్ శంకర్ పునర్జన్మ పొందాడు. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. సరిగ్గా ఏడాది కిందట ఈ ఘటన జరిగింది. ఇప్పుడు అఖీరానందన్ పుట్టినరోజు మార్క్ శంకర్ పునర్జన్మను గుర్తు చేసుకుంటూ ఆమె ఒక ట్వీట్ అయితే చేశారు. అయితే అఖీరానందన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకోవడంతో తన కుటుంబం అంతా వణికిపోయిందని తెలిపారు. మార్క్ ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతం అంటూ కూడా పేర్కొన్నారు. ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం, ఎందుకంటే ఒక పక్క అఖీరా పుట్టినరోజు, అతను ఎదుగుతున్న తీరును చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. అతను ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకుంటాడు, ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తితో ఉంటాడు. ఇక మరోవైపు గత ఏడాది ఇదే రోజు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అందుకే ఈ రోజు మేము మా ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మార్క్ కు ఇది నిజంగా పునర్జన్మ. ఏడాది గడిచిన ఆ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల వయసులో ఓ చిన్నారి మరణానికి 18 మంది పిల్లలు ఆసుపత్రి పాల్గొనడానికి కారణం ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు. ఆ అగ్ని ప్రమాదం వల్ల కొందరు పిల్లలకి సర్జరీలు అయ్యాయి, వాళ్ళు ఎంతో బాధ అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ రోజు అతను క్షేమంగా ఉన్నాడు. తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చొని చూసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. మార్క్ తో పాటు 15 మంది పిల్లల్ని కాపాడిన కార్మికులకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను, వాళ్లే నిజమైన హీరోలు అంటూ కూడా ఆ రోజును అన్నా లెజినోవా గుర్తు చేసుకున్నారు. అంటే వాటిని తలుచుకుంటూ తను గుర్తు చేసుకున్నారు. ఆ ప్రమాదంలో ఫోటోలతో పాటు తాను తిరుమలలో తలనీలాలు ఇచ్చినటువంటి ఫోటోను కూడా పంచుకున్నారు. సో మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ బర్త్డేకి సంబంధించి ఒకరికి జన్మ ఒకరికి పునర్జన్మ తలుచుకుంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విశేష చెప్పడం, మరొక పక్క
భారత్ శంకర్ కి కూడా పునర్జన్మ అంటే అంతా మంచిగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనుషులకు తాను ప్రజాసేవలో అంకితమైపోయి ప్రజాసేవ కోసమే తన జీవితాన్ని కంటిన్యూ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా తన కుటుంబ విషయంలో కూడా తనకి ఎప్పుడు మంచి జరుగుతున్నట్టు కూడా అన్నాలెజినోవా పెట్టినటువంటి పోస్ట్. వినోద్, ప్రధానంగా కిరణందన్ బర్త్డే విషెస్ తెలియజేస్తూనే అన్నాలెజినోవా ఇటువంటి పోస్ట్ పెట్టడం మనం చూస్తున్నాం. మరి తన బర్త్డేకి సంబంధించి అంటే పెద్ద కుమారుడి బర్త్డేకి సంబంధించి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు, అలాగే అటు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎటువంటి విషెస్ వస్తున్నాయి తనకి? ముఖ్యంగా ఈ పోస్ట్ ఎప్పుడైతే పెట్టిన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నాలెజినోవా పోస్ట్ కింద కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా తన ఫ్యాన్స్ ఇటు ఇద్దరికి ఒకరి బర్త్డే ఒకరికి పుట్టినరోజు అయితే మరొకరికి పునర్జన్మ అంటూ కూడా ఇద్దరికి పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరుగుతుంది, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదు, ఎప్పటికీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండదండలు సరిపోతుంది, అండదండలు ఆశీర్వాదాలకు ఎప్పటికీ మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మరొక పక్క అఖిరానందన్ బర్త్డే కాబట్టి అఖిరానందన్ బర్త్డేకి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఈ ఫొటోస్ చూస్తూ కూడా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అఖిరానందన్ సినిమాలోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు, దీనికి సంబంధించి ఎంట్రీ ఎప్పుడు జరగబోతుంది అంటూ కూడా మరొక పక్క ఇటు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ విషయంపై సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అఖిరానందన్ ఫోటోలు చూసుకుంటూ ముఖ్యంగా ఇటు మార్క్ శంకర్ గత ఏడాది జరిగినటువంటి దుర్ఘటనలో మరొక పక్క ఇవాళ అఖిరానందన్ పుట్టినరోజు. సో వీటి రెండు ఫోటోస్ ని కంపేర్ చేసుకుంటూ అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎప్పుడు మంచి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఫ్యాన్సే కాదు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఎప్పుడు తన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నామంటూ కూడా సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వినోద్.